నమస్తే. అడుగంటిన జలాశయాలు ఒకసారి చూద్దాం ఈ వార్త. సో డెడ్ స్టోరేజ్ లో ప్రాజెక్టులు సాగునీరు ఇవ్వలేమంటున్న అధికారులు. వానాకాలం సాగు లేనట్టే. వెమ్లవాడలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు. నీరు లేక వెలవెలబోతున్న మధ్య మానేరు జలాశయం. ఒకసారి చూడండి, నీరు లేక వెలవెలబోతుంది. సో సాగునీటి వేటలో బావిల పూడిక తీస్తున్న గిరిజన రైతులు. సిరిసిల్ల మెట్ట ప్రాంత రైతుల వానాకాలం సాగు ఆశలు ఆవిరయ్యాయి. ఎల్నీఓ ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న జిల్లాలో ఈ వర్షాకాలంలో 11 రోజులు మాత్రమే చిరుజల్లులు కురిశాయి. ఫలితంగా వర్షాకాలం పంటలకు నీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని జలాశయాలు, సాగునీటి వనరుల తాజా పరిస్థితులపై ఒకసారి మనం కూడా ఫోకస్ చేద్దాము. సో జిల్లాలో ఏకైన భారీ ప్రాజెక్టు మధ్య మానేరు. బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద 27.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. ఇందులోకి ఎస్ఆర్ఎస్పి వరద కాల్వలతో గ్రావిటీ ద్వారా నీరు చేరే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసిన మానేరు వాగు పొంగితే నీరు చేరుతుంది. కాళేశ్వరం పంపులు ప్రారంభించకపోవడంతో మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తామని అధికారులు ప్రకటించారు. అయ్యో అన్నపూర్ణ. ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించిన అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.50 టీఎంసీల కాగా ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. నీరు లేక ఎగువ ప్రాంతాలకు పంపింగ్ అసాధ్యమవుతుందని, అన్నపూర్ణ జలాశయానికి ప్రధాన ఆధారం మధ్య మానేరు కావడంతో అక్కడ తగినంత నీరు లేక అన్నపూర్ణ ప్రాజెక్టు వెలవెలబోతుంది. ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా తగినంత నీరు లేక అధికారులు చేతులెత్తేశారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్మించిన అన్నపూర్ణ జలాశయము సో నీరు లేక అయితే వెలవెలబోతుంది. ముఖ్యంగా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వర్షాకాలంలో వర్షాలే లేవు, వర్షాలు అసలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ 11 రోజులు మాత్రమే చిన్న చిన్న చిరుజల్లులు అయితే కురిశాయి. సో ఇందులో బాగా నష్టపోయేది ఎవరంటే రైతులు. సో ఎందుకంటే పంటలు పండాలంటే ముఖ్యంగా నీరు అవసరం కాబట్టి నీరు లేక చాలా మంది రైతులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే మలకపేట నీటి వేట. సో ఇది మలకపేట ప్రాజెక్టు. సో కొనరాపేట మండలం మలకపేటలోని 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీరుంది. ఈ రిజర్వాయర్ కు మళ్లీ మధ్యమానేరు జలాశయమే ఆధారం. మధ్యమానేరు బ్యాక్ వాటర్ ను సొరంగం ద్వారా మలకపేట వరకు మళ్లించి అక్కడి నుంచి పంపింగ్ చేస్తే మలకపేట రిజర్వాయర్ నిండుతుంది. గతేడాది సాగునీటికి రైతుల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మధ్యమానేరు నుంచి పంపింగ్ లేకపోవడంతో మలకపేట జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయలేమని అధికారులు ప్రకటించారు. సో వర్షాలు లేక చాలా నష్టపోతున్నారు. ఎండిన ఎగువ మానేరు మన నర్మాల ప్రాజెక్ట్ అండి దాదాపుగా ఎండిపోవడానికి అయితే వచ్చింది. గమరపేట మండలం నర్మాల వద్ద 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిజం జమానులో ఈ జలాశయాన్ని నిర్మించారు. ఈ జలాశయానికి సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి వాగు, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులు ఆధారం. వర్షాలు లేక వాగులు పారక జలాశయంలో ప్రస్తుతం 612 టీఎంసీల నీరుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పైపులు ప్రారంభిస్తే గోదావరి జలాలు కూడెల్లి వాగు ద్వారా వచ్చి ఎగువ మానేరులో చేరే అవకాశం ఉంది. కానీ మధ్య మానేరులోని నీటి నిల్వలు లేక కూడెల్లి వాగు పారే అవకాశం లేదు. వర్షాలు సమృద్ధిగా పడితేనే ఎగువ మానేరు నిండే పరిస్థితులు ఈ జలాశయంపై ఆధారపడి 10,000 ఎకరాలకు కన్నీరే దక్కుపోతుంది. సో ఇది నర్మాల ప్రాజెక్టు గంభీరపేట మండలం 2 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. సో నీరు లేక ఇప్పుడు వర్షాలు లేకనైతే ఇప్పుడు ఎండిపోవడానికి అయితే వచ్చింది. ఇదైతే 10,000 ఎకరాలకు నీరైతే అందిస్తుంది. కానీ ఇప్పుడు లేక ఎండిపోవడానికి వచ్చింది కాబట్టి రైతులైతే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేదు, అలాగే వర్షం లేదు, అలాగే జలాశయాలు కూడా ఎండిపోవడానికి వచ్చినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని చెప్పేసి రైతులైతే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏం చేయలేమని చెప్పేసి కూడా చేతులెత్తేశారు. సో అంతేకాకుండా మూలవాగు కాలమైతే సాగు, మూలవాగు కాలమైతేనే సాగు. కోనరాపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండితే వెమ్లవాడ మూలవాగు పారుతుంది. రుద్రంగి మండల రైతులకు భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 2,500 ఎకరాల ఆయకట్టు ఉన్న మూలవాగు నీరు లేక వెలవెలబోతుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం అటవీ ప్రాంతాల్లో వర్షాలు పడితే మూలవాగు నిండుతుంది. వర్షాధారం తప్ప మరో ఆధారం మూలవాగుకు లేదు. సో ఒక్కసారి చూడండి, చిన్నబోతున్న
చిన్న నీటి వనరులు. జిల్లాలో 656 చిన్న నీటి వనరులు చెరువులు ఉండగా ఒక్క చెరువులోనూ చుక్క నీరు లేదు. ఈ వానాకాలంలో బలమైన వర్షాలు ఒకటి పడలేదు. సో దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. బోర్లలో నీరు రైతులు నార్లు పోసి నాట్లు వేస్తుండగా బావులపై ఆధారపడిన రైతులు క్రయన్ల సహాయంతో పూడిక తీస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. వేములవాడ అర్బన్ మండలంలో 2138 మీటర్ల లోతులో నీటి ఊటలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు నీరిచ్చిన బోర్లు ఎత్తిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో రైతుల కరిపు ఆశలు ఆవిరవుతున్నాయి. సో నీరు లేకనైతే బోర్లు అయితే ఎండిపోవడానికి వచ్చినాయి. కొంతమంది అయితే బావిలు ఇలా పూడిక తీస్తున్నారు. సో దాదాపుగా కొన్ని మీటర్ల లోతుల వరకైతే నీటి ఊటలు ఉన్నాయంట. అంటే అంత లోతు ఉన్నాయంటే వర్షపాతం అంటే ఏ విధంగా మనకు లేదు అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల కూడా ముఖ్యంగా చెప్పాలంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే వర్షం అయితే ఒక్క చుక్క లేదు, వర్షాలు పడట్లేదు. చాలా మంది కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. పంటలు ఎలా పండించుకోవాలి, మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, మరి వర్షం లేకపోతే కనీసము ఇలా జలాశయాల్లో నీటినన్న విడుదల చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ విడుదల చేయాలన్నా కూడా జలాశయాల్లో వాటర్ అయితే ఉండాలి కదా, అసలు అక్కడ కూడా అవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. సో వర్షపాతం అయితే ఈసారి మనకు తక్కువ ఉందని చెప్పొచ్చు. సో చాలా మంది కూడా రైతులు వర్షం ఎప్పుడు వస్తుందా, పంటలు ఎప్పుడు పండించుకుంటామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైతులు నారు వేసి అది ఎండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే వర్షాలు ఉంటేనే మనకు పంటలు పండుతాయి. సో ఇదండి మరి వర్షాల కోసం అయితే రైతులు ఎంతో ఆశకు ఎదురు చూస్తున్నారు. అధికారులు మరి రైతుల సమస్యల మీద ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి.